దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 202. అవంతి ఉన్న హౌజులోకి వచ్చిన మహర్షి అక్కడ అవంతిని కలిశాడా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. వాష్రూమ్ వెంటిలేటర్ల నుంచి అవంతి మహర్షిని చూడగానే తన ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తున్నట్టుగా అనిపించి సంతోషపడుతూ, మహర్షి గారు, నేను ఈ బిల్డింగ్లోనే ఉన్నాను. ఇది బయట బోర్డు ఉన్నట్టుగా హాస్టల్ కాదు, బ్రోకర్ హౌస్. దయచేసి లోపలికి రండి అంటూ పిలుస్తూ ఉంటే దూరంలో ఉన్న వాళ్ళకి ఆ మాటలు వినిపించట్లేదు. మహర్షి కనిపిస్తున్నాడు కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా అవంతికి వినిపించడం లేదు. కన్నీళ్లతో మహర్షిని చూస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా నేనే బయటికి వెళ్ళి మహర్షి గారిని కలవాలి అని అనుకొని బాత్రూమ్ డోర్ తీసుకుని బయటికి వచ్చేలోపే, ఏయ్, నాకింకొకసారి కావాలి, ఇటు తిరుగు అంటూ జగన్ గాడి మాటలు వినిపిస్తుంటాయి. సరే అని వాడి ఆర్డర్కి గంగ మళ్ళీ లొంగిపోతూ ఉంటుంది. వాడి మాటలు వినిపించేసరికి ఎక్కడ మళ్ళీ వాడికి పట్టుపడుతుందేమోనని తన అడుగు అక్కడే ఆపి, నేనిక్కడి నుంచి మహర్షి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు దాటుకొని వెళ్ళాలి. ఆ అడ్డంకులు దాటుకొని నేను వెళ్ళడం అంటే కష్టం. బయట సెక్యూరిటీగా పెట్టిన రౌడీలు నన్ను పోనివ్వరు. మధ్యలోనే అడ్డుకొని నన్ను ఈ జగన్గాడికి అప్పగిస్తారు అని అనుకొని మళ్ళీ విండో దగ్గరికి వచ్చి అక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతున్న మహర్షిని కన్నీళ్లతో చూస్తూ ఉంటుంటే, మహర్షికి తిండి నిద్ర లేక ముఖమంతా పీకపోయి కనిపిస్తుంటాడు. అలా అయిపోయిన మహర్షిని బాధగా చూస్తూ, నేనింత దగ్గరగా ఉన్నా మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నా, నా దురదృష్టాన్ని ఏమనుకోవాలో తెలియడం లేదు మహర్షి గారు అని అనుకొని కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. మహర్షి పోర్టులో చెకింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందితో ఫోన్లో కంగారుగా మాట్లాడుతూ, ఏ ఒక్క బోట్ వదిలిపెట్టకండి, అంతా చెక్ చేయండి అని అంటాడు. అవంతికి చిన్న ఆలోచన తట్టి తన చేతికి కొన్ని పగలగా కొన్ని మిగిలి ఉన్న గాజుల్ని తీసి విండో వెంటిలేషన్ నుంచి అవతలికి పడేస్తుంది. కానీ ఓ పక్కగా తిరిగి ఉన్న మహర్షి ఆ గాజులు వేసేది గమనించుకోవట్లేదు. నేను వేస్తున్న గాజుల వైపు చూడండి మహర్షి గారు, ప్లీజ్ అని అనుకుంటూ గాజులు వేస్తూ ఉంటుంది. అలా తన చెవులకు ఉన్న జుంకాలు కూడా తీసి అవతలకు వేస్తుంది. మహర్షితో పాటు అక్కడ ఎవరు కూడా అది గమనించుకోలేకపోతుంటారు. ఇక్కడ ఉండి ఉపయోగం లేదు మహర్షి, సిటీ అంతా గాలిచ్చాము, మనం కూడా ఒకసారి పోర్టుకు వెళ్దాం అంటాడు ఎస్ఐ. సరే, పదండి అని మహర్షి బాధపడుతూనే కార్ దగ్గరికి వెళ్తుంటాడు. వెళ్తున్న వాళ్ళని చూసి అవంతి ఆశ నీరుగారిపోతూ, అయ్యో, ఒక్కసారి నేను పడేసిన వస్తువులు చూడండి మహర్షి గారు, ఇది మీరు అనుకుంటున్నట్టుగా ఆస్తులు కాదు, బ్రోకర్ హౌస్ అంటూ కనుమరుగైపోతున్న మహర్షి కార్ చూస్తూ కన్నీళ్ళు పెడుతుంటుంది. బయట్నుంచి వాడి రాక్షసతత్వానికి బలైపోతున్న గంగ ఆర్తనాదాలు కూడా తనకి వినిపించి అల్లాడిపోతుంటుంది. అవంతి కూడా అలా ఏడ్చి ఏడ్చి అలసిపోతూ అక్కడే కింద కూలబడి గోడకి ఆనుకొని కళ్ళు మూసుకుంటుంది. చీకటితో లేచి వెళ్ళాలనుకున్న గంగ కూడా అలసటతో నిద్రపోతుంది. తెల్లవారుతుండగా గంగ కంటే ముందు జగన్గాడు మేలుకొని పక్కలో గంగ ఉండటం చూసి షాక్ అవుతుంటాడు. ఏయ్, నా పక్కలో నువ్వున్నావేంటి అని జగన్గాడు గట్టిగా అరిచేసరికి గంగ ఉలిక్కి పడి లేస్తుంది. ఆ కేకలు విని వాష్రూంలో ఉన్న అవంతి కూడా ఉలిక్కి పడి కళ్ళు తెరిచి లేచి నిలబడుతుంది. వాడిని చూసి గంగ భయపడుతుంటే, ఈ రూమ్లో ఆ అమ్మాయి ఏదే, నా పక్కలో తన బదులు నువ్వున్నావేంటి అంటూ వాడు ఇష్టం వచ్చినట్టుగా గంగని కొడుతుంటాడు. ఆ రూమ్లో జరిగే గొడవ బయటికి కూడా వినిపిస్తుంటుంది. వాడు కొట్టే దెబ్బలకి గంగ తాళలేక, ప్లీజ్ సార్, నన్ను వదలండి అంటూ వేడుకుంటూ ఉంటుంది. వాడు గంగను అలా కొట్టడం అవంతి భరించలేక వాష్రూమ్ నుంచి బయటకొచ్చి కోపంగా వాడి దగ్గర నుంచి గంగను తప్పించి, నువ్వొక మనిషివి అయ్యుండి ఎందుకు పశువులా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఎదిరిస్తుంది. అవంతి అలా ఎదిరించడం చూసి వాడు కోపంగా తన వైపు చూస్తుంటాడు. అవంతి మాటలు వింటూ చాముండేశ్వరి మిగతా సిబ్బంది అందరూ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళల్లో జగన్ గాడికి తల్లిదండ్రులుగా నటించిన వాళ్ళు కూడా వచ్చి అవంతిని చూసి గుర్తుపడుతూ,
నువ్వు మహర్షి భార్యవి కదూ అని అడుగుతారు. వాళ్ళ మాటలకు అవంతి భయంతో షాక్ అవుతుంటే జగన్ గడు ఆశ్చర్యపోతూ, ఏంటి మీరనేది? తను మహర్షి భార్యనా అని అంటాడు. అవును, తను అవంతినే. ఆ రోజు మిథున పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తనని అక్కడ చూశాం కదా అంటారు ఆ ఇద్దరు. వాళ్ళ మాటలకి జగన్‌కి కూడా బల్బు వెలిగి, తనని ఎక్కడో చూశాను అనుకున్నాను. ఇప్పుడు మీ మాటలతో గుర్తొచ్చింది. నిజమే, తను మహర్షి భార్య. అసలు నువ్వెందుకొచ్చావు నా దగ్గరికి? అంటూ కోపంగా నిలదీశాడు. నిన్ను పట్టుకుందామని వచ్చాను అంటుంది అవంతి కూడా కోపంగా చూస్తూ. వామ్మో వామ్మో, ఇక్కడ ఏదేదో జరుగుతుందనుకుంటాను షరీఫ్ అంటుంది చాముండేశ్వరి. సెక్యూరిటీ గార్డ్స్ కూడా లోపలికొచ్చి, రాత్రి పోలీసులు కూడా వచ్చారు. లేడీస్ హాస్టల్ పేరు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని చెప్తాడు. పోలీసులతో పాటు నీ అంతు చూడటానికి నా భర్త కూడా వచ్చాడు జగన్ అంటుంది అవంతి అదే కోపంతో చూస్తూ. తన మాటలకు జగన్ గాడు షాక్ అవుతుంటాడు. మహర్షి కారులో పోర్ట్ వైపు వెళ్తూ సడన్గా కారు ఆపుతాడు. ఏమైంది మహర్షి అని అడుగుతాడు ఎస్ఐ. ఏమైంది సార్ అని శంకర్ కూడా అడుగుతాడు. మనం అక్కడ ఒక వర్కింగ్ లేడీస్ హాస్టల్ చూసాం కదా. కరెక్ట్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి. కానీ సిటీకి దూరంగా అక్కడ ఎక్కడ ఎటువంటి కంపెనీలు జాబ్ సోర్స్ లేని దగ్గర వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎందుకు పెట్టి ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. మహర్షి మాటలపై ఇద్దరు కూడా అనుమానపడుతూ, నిజమే, అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టే ఫెసిలిటీ కాదు అని అంటారు. క్షణం కూడా ఆలోచించకుండా మహర్షి కార్ బ్యాగ్ తీసి, ఖచ్చితంగా నా అవంతి అక్కడే ఉందని నా అనుమానం అంటూ శరవేగంగా గాలిలో దూసుకెళ్తుంటాడు. ఎస్ఐ అతని కింద సిబ్బంది కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కాసేపటికి ఆ బిల్డింగ్ ముందు కార్ ఆపుతాడు. వాళ్ళతో పాటే మిగతా పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. మహర్షి, ఎస్ఐ, శంకర్ కార్ దిగి చకచక లోపలికి వెళ్తుంటే, ఆగండి, ఇది లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్ అని కూడా చూడకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అంటూ సెక్యూరిటీ ఆపుతాడు. ఇది నిజంగా లేడీస్ హాస్టలో కాదో నేను చెక్ చేయాలి, తప్పుకో అంటూ ఎస్ఐ సెక్యూరిటీని పక్కకు తప్పించి లోపలికి వెళ్తుంటే ఎస్ఐతో పాటు మహర్షి, శంకర్ మిగతా పోలీసులు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే అది నిజంగానే ఒక లేడీస్ హాస్టల్ లాగా క్రియేట్ చేసి కనిపిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళందరికీ అది లేడీస్ హాస్టల్ అంటేనే నమ్ముతారు, కానీ బ్రోకర్ హౌస్ లాగా అక్కడి వాతావరణం కనిపించకుండా సెట్ చేసి పెట్టారు. ఓ పక్కకి చాముండేశ్వరి అనుచరులైన నలుగురు అమ్మాయిలు సోఫాలో కూర్చొని ఏదో ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ల్యాప్టాప్లు పట్టుకొని గెలుకుతూ ఉంటారు. మరో ఇద్దరు అమ్మాయిలు అక్కడక్కడ తిరుగుతూ ఏదో జాబ్‌కి సంబంధించిన ఫోన్ కాల్స్ లాగా మాట్లాడుతూ నటిస్తూ ఉంటారు. చాముండేశ్వరి మాత్రం ఆ హాస్టల్ వార్డెన్ లాగా తన గెటప్ మార్చి ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకొని ఆ కౌంటర్‌లో కూర్చొనుంటుంది. నిజంగానే లేడీస్ హాస్టల్ లాగా కనిపించడం చూసి ఈ ముగ్గురు ఒకరికొకరు చూసుకుంటారు. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు అని అడుగుతుంది చాముండేశ్వరి. ఎస్ఐ తన దగ్గరకొచ్చి, ఎటువంటి సోర్స్ లేని ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టారేంటి అని అడుగుతాడు. అదా, సిటీ బయట ఇక్కడ వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వటానికి ఇష్టపడతారని ఇక్కడ లేడీస్ హాస్టల్ పెట్టాం అంటూ వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా నటిస్తూ ఉంటుంది. కానీ వర్కింగ్ ఉమెన్స్ అంటే సిటీకి ఎంటర్ కావాలి కదా. ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం. మరి రోజు జాబ్‌కి వెళ్ళేవారు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు అని అడుగుతాడు మహర్షి. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఏదో వారానికి ఒకసారి కంపెనీలకి వెళ్ళొస్తారు. అటువంటి వాళ్ళే ఈ హాస్టల్‌లో జాయిన్ అవుతారు అంటూ కవర్ చేస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్ లోపలికొచ్చి, నేను ఎంత చెప్పినా వినకుండా లేడీస్ హాస్టల్ అని కూడా చూడకుండా డైరెక్ట్‌గా లోపలికొచ్చేశారు మేడం అంటూ నటిస్తూ ఉంటాడు. మగవాళ్ళయుండి ఒక లేడీస్ హాస్టల్‌కి అలా రావడం తప్పు అని మీకు తెలీదా అండి అని అడుగుతుంది చాముండేశ్వరి. లేడీస్ హాస్టల్ అయ్యుండి జెంట్స్‌ని మాత్రమే సెక్యూరిటీగా ఎందుకు పెట్టారు?
లేడీ సెక్యూరిటీ గార్డ్స్‌ని ఎందుకు లేరు? అని అడుగుతాడు ఎస్ఐ. లేడీస్ గార్డ్స్ కూడా ఉన్నారు అంటూ మాట్లాడుతూ ఉండగానే ముగ్గురు లేడీ గార్డ్స్ యూనిఫామ్‌తో కనిపిస్తూ అక్కడికొస్తారు. వాళ్ళ అనుమానం నిజం కాదని ముగ్గురు అనుకుంటారు. లేడీస్ హాస్టల్ అంటే అన్ని విధాలుగా మేము సెక్యూరిటీగా ఉండాలి కదా! అందుకని లేడీస్‌ని, జెంట్స్‌ని సెక్యూరిటీ గార్డ్‌గా మెయింటైన్ చేస్తున్నాము అంటుంది చాముండేశ్వరి. అక్కడ ఉన్న మరొక రూమ్‌లో జగన్‌కి తల్లిదండ్రులుగా వచ్చిన జంటలు గంగ నోరు మూసి బంధిస్తూ ఉంటారు. మిగతా రూములకి బయట నుంచి డోర్స్ క్లోజ్ చేసి కనిపిస్తూ ఉంటాయి. మన అనుమానం నిజం కాదు మహర్షి అంటాడు ఎస్ఐ. మహర్షి కూడా అది నిజంగానే లేడీస్ హాస్టల్ అని నమ్ముతూనే మళ్ళీ ఏదో అనుమానాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే కొద్దీ మనం టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదనిపిస్తుంది సార్ అంటాడు శంకర్. ప్లీజ్ సార్, లేడీస్ హాస్టల్లోకి ఇలా రావటం తప్పు. ఇలా పోలీసులు వచ్చారంటే మా హాస్టల్కి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వెళ్ళండి అంటుంది చాముండేశ్వరి. అది కూడా నిజమే అనుకుని అందరూ బయట మొహం పెట్టి వెళ్ళిపోతుంటారు. అందరితో కలిసి మహర్షి కూడా బయటకొస్తాడు. వాళ్ళని నమ్మించినందుకు చాముండేశ్వరి ఊపిరి పీల్చుకుంటుంది. గంగ బయటికి వద్దామని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరు గంగని వదిలిపెట్టడం లేదు. మహర్షి బయటికొచ్చి కార్ ఎక్కబోతూ అనుకోకుండా ఒకవైపుకి తిరిగి చూసి ఆశ్చర్యపోతుంటాడు. అప్పటికి ఎస్ఏ శంకర్ కారులో కూర్చుంటారు. బయటే ఆగిపోయి ఎటో చూస్తున్న మహర్షిని చూస్తూ ఏంటి మహర్షి ఆగిపోయావు అని అడుగుతాడు ఎస్ఐ. మహర్షి ఎస్ఐకి సమాధానం చెప్పకుండా కంగారుగా అటువైపుకి వెళ్తాడు. మహర్షి అటు వెళ్తున్నాడేంటి అనుకుంటూ ఎస్ఐ శంకర్ కూడా కార్ దిగి మహర్షి వెళ్తున్న వైపు చూస్తారు. మహర్షి కింద పడిన గాజులు జుంకాల దగ్గరికి వెళ్ళి మోకాల మీద కింద కూర్చొని కన్నీళ్లతో వాటిని చేతిలోకి తీసుకుంటాడు. జుంకాని పట్టుకొని చూస్తూ మొదటిసారి పల్లెటూరులో అవంతి మొహాన్ని చూసే కంటే ముందు అవంతి మందాకినితో గొడవ పడ్డేటప్పుడు తన చెవులకి ఈ జుంకా వేలాడుతూ మూవ్ కావటం గుర్తు తెచ్చుకుంటాడు. ఆ జుంకాని చూసి సంతోషపడుతూ ఎస్, ఇది నా అవంతిదే అంటూ గాజులు కూడా చూసుకొని గలగలలాడే అవంతి చేతి గాజులు గుర్తు తెచ్చుకొని ఈ థింగ్స్ అన్నీ నా అవంతివే అని అంటుంటే ఎస్ఐ శంకర్ పోలీసులు ఆశ్చర్యపోతుంటారు. ఇవి ఎక్కడి నుంచి పడేసి ఉంటారో అని మహర్షి చూసేసరికి అక్కడ వాష్రూమ్ వెంటిలేషన్ ఉండటం చూసి మనం రాత్రి ఇక్కడే ఉన్నాం కదా, ఆ టైంలో అవంతి ఈ వాష్రూమ్లో ఉండి ఉంటుంది. అక్కడి నుంచి వీటిని పడేసి ఉండాలి. అయ్యో, మనం అప్పుడు చూసుకోలేదు. అంటే ఇది హాస్టల్ కాదు, నా అవంతి ఇక్కడే ఉండుంటుంది అంటూ మహర్షి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంటాడు. సెక్యూరిటీ అది చూసి కంగారు పడుతూ లోపలికి రాబోతున్న మహర్షిని అడ్డుకుంటారు. రే ఇడియట్ అంటూ వాళ్ళని కాళ్ళతో తన్ని మహర్షి లోపలికి వెళ్తుంటే మహర్షితో పాటు శంకర్ కూడా కంగారుగా వెళ్తుంటాడు. ఎస్ఐ సెక్యూరిటీ చొక్కా కలర్ పట్టుకొని కానిస్టేబుల్ వైపు విసిరేసి వీళ్ళ సంగతి చూడండి అని చెప్పి ఎస్ఐ కూడా లోపలికి వెళ్తాడు. వెనక్కి వచ్చిన మహర్షిని చూసి చాముండేశ్వరి కంగారు పడుతూ ఇది నిజంగానే లేడీస్ హాస్టల్ సార్ అని అంటుంది. మహర్షి పాకెట్లో ఉన్న గన్ తీసి చాముండేశ్వరి నుదిటిన గురిపెట్టి మర్యాదగా అవంతి ఎక్కడుందో చెప్పు అంటూ ఆవేశపడతాడు. చాముండేశ్వరి భయంతో గుటకలు మింగుతుంటుంది. కానిస్టేబుల్ సెర్చ్ అనగానే కానిస్టేబుల్స్ అందరూ ఆ తలుపులు పగలకొట్టి ఓపెన్ చేస్తుంటారు. దాంతో అది బ్రోకర్ హౌస్ అని రెడ్ హ్యాండెడ్గా కనపడుతూ ఆ అమ్మాయిలతో పాటు విటులు కూడా కనిపిస్తుంటారు. చాముండేశ్వరి గురిపెట్టి ఉన్న గనికి బట్ట బయలవుతున్న బాగోతాన్ని చూసి భయపడుతుంటుంది. అక్కడ అవంతిని ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందేమోనని మహర్షి కంగారు పడుతూనే తనకి గన్ గురిపెడుతుంటాడు. అలా కానిస్టేబుల్స్ గంగ ఉన్న రూమ్ తలుపు కూడా పగలకొడతారు. పోలీసులను చూడగానే వాళ్ళు కంగారు పడుతూ గంగని వదిలేయగానే గంగ పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ సస్పెన్స్ క్లియర్ అవుతుంది. ఇక్కడ కొంతమంది లాగ్ అది ఇది అంటున్నారు. ఇప్పుడు కంటెంట్ పరంగా ఒక విషయం చెప్తున్నాను. వెంకట్ మహర్షి మీద ఉన్న గౌరవంతో
పుట్టిన కూతుర్ని కూడా చూసుకోలేదు. అంటే అక్కడ వెంకట్ త్యాగం చిన్నది కాదు. వెంకట్‌కి ఈక్వల్‌గా మహర్షి, అవంతి క్యారెక్టర్‌లు కూడా ఇక్కడ ప్రదర్శించాలి. అంటే వెంకట్ కోసం ఈ భార్యాభర్తలు ఎంత త్యాగం చేశారనేది కూడా చూపిస్తేనే కంటెంట్ ప్రకారం న్యాయం జరిగినట్టు. అలా కాకుండా ఈజీగా జగన్ గారిని తీసుకొచ్చి నిజం తెలిసేలా చేస్తే అక్కడ మహర్షి, అవంతి క్యారెక్టర్‌లు డల్ అవుతాయి. అది కూడా కాకుండా వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయనేది ఇక్కడ అవంతి దగ్గరగా చూసి వాళ్ళ అత్తగారిని తలుచుకొని రాజశేఖర్ గారిని తిట్టుకుంది. అంటే ఈ పాయింట్స్ కూడా కథకు అవసరమే. కథ అన్నప్పుడు లవ్, ఫ్యామిలీ, రొమాన్స్, ఎమోషనల్, సస్పెన్స్ అన్నీ కూడా ఉండాలి. ఏ టైంలో రావాలో ఆ టైంలో వాటిని తీసుకొని రావాలి. ఒక పక్క వాళ్ళు కష్టాలు పడుతూ సస్పెన్స్‌లో ఉన్నప్పుడు, ఇంకొక పక్క రొమాంటిక్ సీన్స్ పెడితే మీకు కూడా చూడటానికి చిరాకు పుడుతుంది. ఇకపోతే అసలు అవంతి ఇక్కడ ఉందా? లేదా? మహర్షి తన్ని ఎలా చేరుకుంటాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.